హాయ్, మీ పేరు? ధనలక్ష్మి గారు. సో ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏంటి డిఫరెన్స్? ఎవరు బాగా చేస్తున్నారు? అంటే ఈ గవర్నమెంట్ బాగా చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ పరంగా చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. సో దట్స్ వై దిస్ ఇస్ ద బెటర్ గవర్నమెంట్. ఏం చేశారు మీకు? అంటే నాకు అమ్మఒడి వచ్చింది అండ్ తర్వాత ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్లో మొత్తం నా డిగ్రీ 3 years కంప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ దిస్ గవర్నమెంట్ అనమాట. సో నాకు మా చెల్లికి అమ్మఒడి వచ్చింది, తర్వాత మా నాన్నమ్మకి పెన్షన్ వస్తుంది ఎవ్రీ టైం. అంటే ప్రతి ఇయర్లీ ఫస్ట్ కల్లా వాలంటీర్స్ ద్వారా ఆవిడకి పెన్షన్ అందుతుంది కాబట్టి ఇట్స్ బెటర్. ఈ గవర్నమెంట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఈయన తరపున ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవును, 3 ముత్యాల నాయుడు గారు ఆయన నించున్నారు అనమాట. సో 3 ముత్యాల నాయుడు గారు ఒక పక్క, టీడీపీ కూటమి నుంచి సీఎం రమేష్ గారు ఒక పక్క. అవును. సో వీళ్ళిద్దరిలో కాంపిటీషన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరిలో కాంపిటీషన్ ఎలా ఉందంటే అఫ్ కోర్స్ 3 ముత్యాల నాయుడు గారు గెలుస్తారని అనుకుంటున్నాను. ముత్యాల నాయుడు గారు మీకు స్థానిక వ్యక్తి. అవును, కాబట్టి సో ఆయన ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు కాబట్టి సో వాళ్ళిద్దరిని మేము ఎన్నుకోవాలని మేము కోరుకున్నాం. సో మళ్ళీ జగన్ గారు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎం రమేష్ గారు ఏమంటున్నారంటే, సో నేను కూటమి తరపున వస్తున్నాను, 3 పార్టీలు నా వెనుకున్నాయి, నేను ఏదైనా చేయగలను, డెవలప్మెంట్ పరంగా కానీ నిధుల పరంగా కానీ నేను తీసుకురాగలను, నాకు ఓటేయండి, చంద్రబాబుని గెలిపించండి అని అంటున్నాడు. ఆయనకు ఒక్కడో ఓటేయడం వల్ల అన్నీ వస్తాయి అనుకోవడం ఇట్స్ అన్పాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ గవర్నమెంట్లో ఎన్ని లాభాలు పొందేమో మనకు తెలుసు కదా. సో నెక్స్ట్ వస్తుంది కాబట్టి దీనికన్నా బెటర్ డెవలప్మెంట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు తెలియదు, అంత నాకు మెచ్యూరిటీ లేదు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి అండ్ అలాగే నాకు వచ్చిన ఫస్ట్ ఓటు కూడా ఆయనకే వేస్తాను అనమాట. నేను అనుకుంటున్నాను నా ఓటు వల్లే ఆయన గెలిచారేమో అని అనుకుంటున్నాను. ప్రతి ఓటు వెళ్ళింది కాబట్టి అనుకుంటున్నాను. సో ఎంపీ గారు ముత్యాల నాయుడు గారు గెలిచే అవకాశం ఉందంటారు? ఉందంటారు, ఎందుకంటే నేను ఓటు పక్కాగా వాళ్ళకే వేస్తాను. థ్యాంక్ యూ.